రాష్ట్రంలో రోజురోజుకు టీడీపీ నేతల దౌర్జన్యాలు పేటరేగిపోతున్నాయి. ఓటమి భయాన్ని జీర్ణించుకోలేని టీడీపీ శ్రేణులు భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా కొండేపిలోని మిల్లపాలెంలో పార్టీ మారలేదంటూ వైఎస్ఆర్సీపీ అభిమాని కుటుంబంపై దాడి చేశారు టీడీపీ నేతలు. గత కొంతకాలంగా టీడీపీలో చేరాలంటూ కొంతమంది పచ్చ నేతలు ఒత్తిడి చేస్తున్నారంటూ బాధితుడు కిషోర్ వాపోయాడు. తాను పార్టీ మారనని చెప్పడంతో అర్ధరాత్రి కిషోర్ కుటుంబంపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. అడ్డు వచ్చిన మహిళ, వృద్ధులపై కూడా దాడి చేశారు టీడీపీ గూండాలు. పార్టీ మారేంత వరకు దాడులు చేస్తూనే ఉంటామని టీడీపీ నేతలు వార్నింగ్ ఇచ్చారని భయాందోళన వ్యక్తం చేశారు బాధితుడు కిషోర్. 9:30 టైంలో పెద్ద రాయి తీసుకుని ఆ కుర్రోడు సప్తమై నుంచి వచ్చి ఇంటి మీద కేసేళ్ళాడు. ఎవరెవరని రే మధు ఆగరా అంటే వాడు ఇంటి దగ్గర పరిగెట్టుకుని వెళ్ళాడు. అదేమంటే వాళ్ళ అమ్మ వాళ్ళ పిన్ని తీసుకొచ్చి నన్ను వీళ్ళు తిడుతున్నారంటే అక్కడ ఆగాలి కదా, కొట్టారని చెప్తాడు. ఏకంగా కొట్టినా కూడా అక్కడ ఉంటారు కదా వాళ్ళ అమ్మ నాన్న అందరూ వచ్చి మాట్లాడి అంతటితో వెళ్ళిపోయాడు. మళ్ళీ మేము రాయి కూడా అక్కడే పెట్టి నేను కొనయానికి ఫోన్ చేసి ఎస్ఐ గారికి కూడా ఫోన్ చేశాను. అయ్యా నేను మాట్లాడతాను, కొంచెం బిజీగా ఉన్నాను అన్నారు. మళ్ళీ 11:40 అందరూ వచ్చి లైట్లు ఆపేశారు. ఒక 10-15 మంది దాకా వచ్చారు. మాట్లాడదామని తీసుకొచ్చి నన్ను కాలంలో పడేసి 5 నా మీద పడ్డారు. ఆయన ఇద్దరిని కొట్టుకున్నారు. తెలుగుదేశం కార్యదర్శిని వీళ్ళన్నీ చేసేది అంటాం. వాళ్ళ బలం చూసుకొని ఏమో రెచ్చిపోవటం, ఇది రెండోసారి ఏమో రావటం.